హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మేము ఎయిర్పోర్ట్కి వచ్చింది అంతా చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. ఇప్పుడైతే మేము ట్యాక్సీ అయితే తీసుకొని మేము ఇప్పుడు ఆరంబోల్ బీచ్ దగ్గర అయితే రూమ్ బుక్ చేసిండాము, రిసార్ట్. అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. మేము సౌత్ గోవా నుంచి నార్త్ గోవాకి అయితే వెళ్తూ ఉన్నాము. డ్రైవర్ పేరు వచ్చేసి ప్రశాంత్. చూడండి ఒకసారి. గోవా వచ్చినదైతే గోవాకి. చూడండి, ఇప్పుడైతే మేము వెళ్తూ ఉన్నాము. ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుండదో. చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్ అయితే. ఆ పక్క ఆ సైడు ఈ సైడు నీళ్ళు ఉంటాయి, వాటర్ అయితే ఉంటుంది మధ్యలో. ఇదనమాట, ఇది చాలా హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఇదైతే పని జరుగుతున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు పని అంతా ఫినిష్ అయిపోయింది. ఇది చూసేదానికైతే అంత అమేజింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇదైతే. నేను ఎప్పుడు ఈ సైడ్ వచ్చినాను, ఆ సైడ్ నుంచి వచ్చినాను, ఇప్పుడు ఈ సైడ్ నుంచి వెళ్ళినా కూడా ఎప్పుడు నేనైతే వీడియో తీసుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట ఈ బ్రిడ్జ్ అయితే. చూడండి ఒకసారి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి పంజిమ్లో ఫేమస్ బ్రిడ్జ్ ఇదైతే. ఈ సైడ్ అంతా బోట్లు అంతా ఉంటాయి, కెసినో అవంతా ఉండేదన్నమాట ఈ సైడ్ అయితే. ఇది వచ్చేసి ఫేమస్ ఈ బ్రిడ్జ్ అయితే. దీంట్లో 2 వీలర్ అలౌడ్ లేదు, ఓన్లీ 4 వీలరే. నేను ఇది 2015 ఆర్ 16లో నేను గోవాకి వచ్చినప్పుడు అయితే నైట్ వ్యూ చూశాను నేను పంజిమ్లో ఉండేసి. చాలా బాగుంటుంది ఇది, లైట్ అంతా వేసినప్పుడు కలర్ కలర్గా. నా దగ్గర ఫోటో ఉండాలి, ఉంటే నేను మీకు ఇక్కడ చూపిస్తాను. చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్ కూడా. చూడండి ఒకసారి. హాయ్, మేమైతే రూమ్కి అయితే ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీలో అయితే ట్యాక్సీ నుంచి మేమైతే నార్త్ గోవా వచ్చిండాము. ఈసారి మేమైతే రూమ్కి అయితే వచ్చిండాము. కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాము అట్లనేసి ఉండాము. ఏం కా సుస్థ అయిపోతుంది, సుస్థ ఏం లేదు. ఈ రూమ్కి అంతా వచ్చినామంటే ఏం చెప్తాము, ఈ వాళ్ళు కరెక్ట్గా రెడీ చేసి పెట్టి ఉండేలేదు, అందుకే మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. వాళ్ళది వెబ్సైట్లో చూపించేది ఒక మాదిరిగా, మనం వచ్చినాక వేరే మాదిరిగా బిహేవియర్స్ అవంతా ఉంటాయి. కాబట్టి అది ఒకటి. కీప్ వాచింగ్, స్టే ట్యూన్. ఇప్పుడు మేమైతే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అంతా అయ్యేసి ఇప్పుడైతే ఇక్కడ నియర్ బైనే బీచ్ ఉంది ఇట్లా అని చెప్పిండారు. హోటల్ వాళ్ళని అడిగితే ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అట్లా అని చెప్పారు. అందుకే అట్లనేసి మేము వెళ్తూ ఉన్నాము. మాకు రోడ్ తెలియని దానికి ఒకసారి అడిగింది మా అక్క, ఇట్లైనా బీచ్కి వెళ్ళేది ఇట్లంటే అవును ఇట్లా అని చెప్పి వాళ్ళు. అందుకే అట్లనేసి మేము వెళ్తూ ఉన్నాము. వాకబుల్ డిస్టెన్స్ ఇట్లా అని చెప్పినారు. చూసాం ఎంత దూరం పోవాలి ఏమి అనేది.
మాకైతే రోడ్ కన్ఫ్యూషన్ అయ్యింది. అందుకే ఇక్కడెక్కడో సందులో దూరైతే మేము బీచ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. అది వాళ్ళు 200 మీటర్ 100 మీటర్ ఇట్లా అని చెప్పిరి బీచ్ దగ్గరికి. కానీ మేము నడుచుకొని వస్తూ ఉంటే కిలోమీటర్ అయినా కూడా తగ్గుతా లేదు. అందుకే మేమైతే సందులో దూరేసి అయితే మేము ఇట్లా వస్తూ ఉన్నాము. దగ్గరగా కనిపించింది, సరే వెళ్ళేస్తాము ఇట్లా అని చెప్పేసి మేమైతే ఇక్కడ సందులో నుంచి అయితే వచ్చాము. వచ్చేవాటికి కొంచెం దగ్గర అయింది మాకు. వెళ్దాము అట్లనేసి మేమైతే వెళ్తా ఉన్నాము. వచ్చేసామన్నమాట. ఇదంతా కొత్తగా హోటల్స్ అంతా ఓపెన్ చేసేకి అంతా కడతా ఉన్నారు వీళ్ళు. చూడండి, ఇదంతా పని చేస్తూ ఉండే ప్లేసు. ఎట్లా అయితే మేము సందులో దూరైతే బీచ్ దగ్గరికి వచ్చేస్తాము. ఇప్పుడైతే కొంచెం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసిండాము. చూడండి ఒకసారి. ఇది బీచ్ వచ్చేసి మాండ్రేమ్ బీచ్. ఇక్కడికైతే వచ్చినాము. ఇప్పుడైతే ఎండ చాలా ఉంది. మేము కొంచెం లేట్గా కూడా వచ్చిండాము, అయినా కూడా ఎండ చాలా ఉంది. సరే వెళ్దాము అట్లనేసి వెళ్తున్నాము. ఇది బీచ్, మాండ్రేమ్ బీచ్. ఆ సైడ్ అయితే షాప్స్ అంతా ఉన్నాయి. మా అక్క అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతాము. చూడండి, షాప్స్ అంతా ఉన్నాయి. మేమైతే మధ్యాహ్నం తినలేదు, ఏమైనా తినాలి ఇప్పుడు. ఇప్పుడు మేమైతే హోటల్ లోపలికైతే వచ్చాము. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడైతే కూర్చొని ఉన్నాము. ఫుడ్ వస్తుంది, వచ్చినప్పుడు నేను చూపిస్తాను మేమేమో ఆర్డర్ చేసాము అట్లనేసి. మేమైతే 2 టీలు, ఒక బ్రెడ్ ఆమ్లెట్, ఒక ఆలు పరోటా ఆర్డర్ చేస్తాము. దాంట్లో అయితే టీ ముందుగా ఇచ్చినారు. టీ అయితే పర్వాలేదు, మేమైతే టీ తాగుతూ ఉన్నాము. ఆలు పరోటా బ్రెడ్ ఆమ్లెట్ కోసం అయితే వెయిటింగు. నిదానంగా అయితే టీ తాగుతాము, అప్పటికైతే వస్తుంది కదా అట్లనేసి మేమైతే టీ తాగుతూ ఉన్నాము. పర్వాలేదు, తాగొచ్చు, అలా ఉంది. చూడండి, ఇప్పుడైతే బ్రెడ్ ఆమ్లెట్, పరోటా అయితే వచ్చింది, ఆలు పరోటా. దీంట్లో అయితే వాళ్ళు పిక్కలు ఇచ్చారు, ఒక్కొక్కరైతే పెరిగిస్తారు. ఇది బ్రెడ్ ఆమ్లెట్. ఇది ఏమో బ్రెడ్ అయితే నాకు ఇష్టం కాలేదు, క్రిస్పీగా ఉంది ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే. నాకైతే అంతగా నచ్చలేదు. మేమైతే తినేసి ఇక్కడ బీచ్ దగ్గరికి అయితే కొంచెం దగ్గరలోకి అయితే వస్తాము. మేము అక్కడ తినేసి వచ్చి వాళ్ళ దగ్గర పర్మిషన్ అడుగుని మేము ఇక్కడ కొంచెం కూర్చుంటాము. ఇట్లా అంటే ఓకే కూర్చోండి ఇట్లా అన్నారు. ఒక బ్రెడ్ ఆమ్లెట్, ఒక ఏమంటారు ఆలు పరోటా ఒకటి, 2 టీకి 440 రూపీస్ ఏమో అయింది. చూడండి, ఇక్కడ నుంచి సన్సెట్ అంతా చూపిస్తాను. ఆ సన్సెట్, ఆ బీచ్, ఐస్ క్రీమ్ బండి చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఒకే దగ్గర బాగుండదు ఆ సీనరీ అయితే. చూడండి, మేమైతే ఇక్కడ కూర్చోంటాం కొంచెం సేపు ఇక్కడ ఉండేసి బీచ్ సన్సెట్ అంతా చూసేసి మళ్ళీ వెళ్దాము రూమ్కి ఇట్లనేసి మేమైతే ఇక్కడ కూర్చొని ఉంటాము. చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైము ఇలా కూర్చొని ఆ సన్సెట్ చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మేమైతే అక్కడి నుంచి కొంచెం సేపు నడుచుకుంటూ ఈ సైడ్ అయితే వస్తూ ఉన్నాము. ఎందుకంటే 6:45 7 o'clock అవుతూ ఉంది. ప్రాపర్ రోడ్ లేదు వచ్చేదానికి. అట్లనేసి మేము కొంచెం ముందుగా వెళ్ళిపోదాము, సందులో నుంచి వెళ్ళాలి కదా అట్లనేసి మేమైతే నడుచుకుంటూ పోతూ ఉంటాము. బీచ్ చూసుకుంటూ నడుచుకుంటూ అయితే మేము వెళ్తూ ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో షేర్ చేయండి.
చాలా బాగుంది బీచ్ అయితే, లెస్ క్రౌడెడ్ బీచ్, చూసేదానికి బాగుంది.